అందరికీ నమస్కారం. యువశక్తి కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువతి యువకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఏదైతే 100 మంది యువతి యువకులకి మాట్లాడేదానికి అవకాశం ఇచ్చారో ఇప్పుడు వాళ్ళందరూ మీ ముందుకు వచ్చి మాట్లాడతారు. దయచేసి మీరందరూ శ్రద్ధగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరందరూ శ్రద్ధగా వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈరోజు మన ప్రధాన స్పీకర్ అయినటువంటి చుక్కా ఝాన్సీ గారు పాడి పరిశ్రమ మీద మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నా పేరు చుక్కా ఝాన్సీ. మాది జామి గ్రామం, శృంగవరపుకోట నియోజకవర్గం, విజయనగరం జిల్లా. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ యానిమల్ హస్బెండరీ, పాడి పరిశ్రమ గురించి. సో ఐఎమ్ అన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. నేను అగ్రికల్చర్ చదివున్నాను. సో నేను చాలా దగ్గరగా యానిమల్ హస్బెండరీ అనే ఒక డిపార్ట్మెంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూస్తున్నాను. అందులో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్సూరెన్స్ పాలసీ. సో యానిమల్కి పశు నష్ట పరిహారం 2020 మధ్య నుండి ఈరోజు 2023 వరకు ఎన్నో పశువులు చనిపోయాయి, కానీ ఒక్క రైతుకి కూడా ఎటువంటి నష్టపరిహారం అందించలేదు. అందులో మేము కూడా ఉన్నాం, మా ఫ్యామిలీ కూడా ఉంది. మా ఆవు డిసెంబర్ 21 చనిపోయింది. ఇప్పటికొచ్చి ఇన్సూరెన్స్ పాలసీ మేము క్లెయిమ్ చేయలేకపోయాం. సో మా పరిస్థితి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఆవులనే నమ్ముకొని, కేవలం క్యాటిల్ ఓన్లీ పశువులనే నమ్ముకొని బ్రతికే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ది, జాతీయ ఉపాధి హామీ పథకం కింద అందరికీ కూడా పచ్చగడ్డిని మనం పెంచి పశువులకి వేసే విధంగా మనకి గవర్నమెంట్ అనేది ఒక స్కీమ్ అనేది ఇచ్చింది. ఇప్పటికీ అప్లై చేసి 2-3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎవరికి అటువంటి పథకం అనేది శాంక్షన్ అవ్వలేదు. దానికి సంబంధించి ఎటువంటి డబ్బులు కూడా ఏ రైతుకి కూడా మన గవర్నమెంట్ అందించలేకపోయింది. ఈ సమస్యలు అనేవి మాట్లాడేటప్పుడు చిన్నగా ఉన్నప్పటికీ అనుభవిస్తున్న రైతు దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడితే వాడి పరిస్థితి మీకు అర్థమవుతుంది. సో ఈ 2 టాపిక్లే కాదు, మొన్న కడపలో సో ఏదైతే మనకి ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ ఉందో కడపలో సెప్టెంబర్లో 2021లో ఇంప్రాపర్ సర్టిఫికేషన్. సో మనకి ఏదైతే సెమెన్ కలెక్షన్ చేస్తున్నారో బుల్స్కి సంబంధించిన సెమెన్ కలెక్షన్లో ఇంప్రాపర్ సర్టిఫికేషన్ వల్ల అన్ని బుల్స్ని, మంచి ఇండిజినియస్ అండ్ హైబ్రిడ్ బుల్స్ని కూడా స్లాటర్ హౌసెస్కి పంపించారు. వాటికి డిసీజెస్ ఉన్నాయని చెప్పి అదే శాంపిల్స్ విజయవాడలో పంపించిన తర్వాత అన్ని పాజిటివ్ వస్తే బెంగళూరులో పంపించిన తర్వాత నెగిటివ్ వచ్చింది. ఎంత దారుణంగా ఇంప్రాపర్ సర్టిఫికేషన్ సమస్య ఉందో మీ అందరూ కూడా చూడొచ్చు. సో పాడి పరిశ్రమ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మాస్ ప్రొడక్షన్కి సంబంధించింది కాదు, ఇట్స్ ఎ ప్రొడక్షన్ బై మాస్. మనందరం కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఒక సమస్య. దీన్ని నేను ఈ వేదికగా ఈరోజు సార్ దృష్టికి తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ.